కాకినాడ జిల్లా తుని మండలంలోని పామాయిల్ తోటలో మిస్ అయిన బేబీ జాహ్నవి కేసుకి సంబంధించి అలియాస్ జాహ్నవి జ్ఞానేశ్వరి. సో, ఈ పాపకి సంబంధించిన అప్డేట్‌లోని ఇప్పటికి గూడా మనం అనేక కీలక పరిణామాలు చూస్తూ ఉన్నాము. ట్విస్టుల మీద ట్విస్టులు చూస్తూ ఉన్నాము. ఒక పక్క పాప గురించి అన్ని రకాల బృందాలు కూడా రంగంలోకి దిగి చుట్టూ ఉన్న పామాయిల్ తోటల్ని, అలాగే చుట్టూ ఉన్న కొండల్ని, గుట్టల్ని అన్నింటిని గూడా పరిశీలించారు. బట్ ఈ రోజుకి, ఈ క్షణానికి గూడా ఇంకా ఎలాంటి అప్డేటు లేదు. 15 డేస్ అయిపోతుంది. అంటే 2 వీక్స్ ఆల్‌మోస్ట్ దాటిపోవచ్చింది. సో, అన్ని రకాలుగాను అంటే పోలీస్ బృందాలు దిగినయి. అలాగే అటవీ శాఖ అధికారులు దిగారు. అలాగే ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు దిగినయి. అలాగే బొమ్మలతో గూడా ఏదైనా జంతువుని పట్టుకోవచ్చు అని జెప్పేసి దానికి సంబంధించిన థర్మల్ డ్రోన్స్‌ని వినియోగించారు. నైట్ కెమెరాస్‌ని ఉపయోగించారు. అలాగే మంత్రాలు, తంత్రాలు చేసే వాళ్ళని గూడా పరిశీలించారు. అలాగే వాళ్ళ ఒపీనియన్స్ గూడా చాలా మంది తెలియజేశారు. పాప ఇలా మిస్ అయింది, అలా మిస్ అయింది, మట్టిలో కలిసిపోయింది, ఎవరో తీసుకెళ్ళిపోయారు, చేతబడి చేశారు, లేకపోతే బ్లాక్ మ్యాజిక్ జేశారు, లేదంటే అమ్మాయికి హిప్నోటిజం జేశారు. ఇలా అన్ని రకాల కోణాల్లో గూడా మొత్తం ఆపరేషన్ అనేది జరిగింది. అయితే ఇక ఈ రోజు మాత్రం ఇంక ఈ ఆపరేషన్‌ని ఆపేస్తారు అనే వార్త వినిపిస్తోంది. మరోపక్క సిట్ కూడా దీని మీద దర్యాప్తు చేస్తూ ఉంది. ఇక సీఐడీ ఒకవేళ ఈ విషయంలో రంగంలోకి దిగితే ఏమైనా కొత్త కోణంలోన ఈ కేసుని ఛేదిస్తారు అని చాలా మంది గూడా సలహాలు చెప్తూ ఉన్నారు. మరి నిజంగానే ఈ సలహాను తీసుకుంటారా? సీఐడీ గూడా బృందంలోకి దిగుతుందా? ఒకవేళ సీఐడీ వలన పాప ఏమైనా దొరికే ఛాన్స్ ఉందా? ఇన్ని ముప్పు తిప్పులు పెడుతున్న ప్రభుత్వాన్ని, అలాగే ఉన్న మొత్తం అధికార ఉన్న మొత్తం రంగాలన్నింటినీ గూడా దించి వెతుకులాట ప్రారంభించినప్పటికీ గూడా దొరకని పక్షంలోన ఇంక మిగిలి ఉన్నది ఇప్పుడు సీఐడీ. సో, వీళ్ళు ఏమైనా దీని మీద గట్టిగా దర్యాప్తు చేస్తే దొరికే అవకాశం ఉంటుందా అని. సో, అలాగే ప్రతి వ్యక్తిని గూడా అనుమానించారు. ఈవెన్ తల్లిదండ్రుల దగ్గర నుంచి గూడా సీసీ ఫుటేజ్ అసలెప్పుడు దించారు? ఏం జేశారు? వచ్చిన బైకు వెనక్కి తిరిగెళ్ళిన ఫుటేజ్ ఇంకా ఎందుకు కనిపించలేదు? బైకు దించడం కనిపించింది. మరి రిటర్న్‌లో నా బైక్ ఎందుకు కనిపించలేదు? బైక్ ఎందుకు ఆహ్, వెనక్కి వెళ్ళిన సీసీ ఫుటేజ్‌ని రిలీజ్ చేయలేదు? ఎటువైపెళ్ళింది ఆ బైకు? ఇంటికి వెనక నుంచి వెళ్ళిపోయిందా? అలాగే ఫాదర్ ఒకవైపెళ్ళాడు, బైక్ ఒకవైపెళ్ళింది. ఫాదర్ వెనకాతల పాప వెళ్ళింది. ఫాదర్ కొంత దూరం వెళ్ళిన తర్వాత కార్నర్‌లో ఎక్కడైతే సీసీ ఫుటేజ్ ఎండ్ అవుతుందో, ఇంక అక్కడ ఆయన లెఫ్ట్‌కి తిరిగినట్లుగా అక్కడ కనిపిస్తుంది. మరి చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత పాప అక్కడే మిస్ అయినట్లుగా కనిపిస్తోంది. సో, అక్కడ నుంచి ఏం జరిగిందనేది మాత్రము ఇక్కడ నిజంగానే ఎంత ఆలోచించినా గూడా ఎంత మేధావులకి గూడా తట్టడం లేదు. ఒకవేళ చేసింది కిడ్నాపే అయితే ఇంత సింపుల్‌గా కిడ్నాప్ చేసేయొచ్చా? కానీ అంత సింపుల్ కిడ్నాప్‌ని దొరకకుండా ఇన్ని రోజులుగాను మొత్తం ప్రభుత్వాన్నే ముప్పు తిప్పలు పెట్టొచ్చా? అసలిప్పుడు ఓవరాల్‌గా సోషల్ మీడియా ఎక్కడ జూసినా గూడా పూర్తిగా తెలుగు ఒక్కటే గాదు, హిందీ, ఇంగ్లీష్, మరాఠీ అన్ని భాషల్లో గూడా ఇప్పుడు ఈ వీడియో అనేది ట్రోల్ అవుతోంది. ఇలాంటి టైంలోనే ఇప్పుడు మరొక పాప మిస్ అయిపోయిందంటూ గూడా ఒక వార్త ఇప్పుడు సంచలనం రేకెత్తిస్తోంది. ఇది గూడా ఎగ్జాక్ట్‌గా తునిలోనే. ఇంచుమించుగా ఆ పాప మీద కొంచెం పెద్దగా ఉంది. ఒక పాప మార్కెట్ దగ్గరలో కొంత నిర్మానుష్య ప్రదేశంలో ఏడుస్తున్నట్టుగా పాప కనిపించింది అని జెప్పేసి ఒక పల్లీలు అమ్ముకునే ఒక మహిళ ఆ పాపని ఎత్తుకుని నీ పేరేంటి అని అవన్నీ గూడా అడుగుతూ ఉంది. మరి ఈ వీడియో సోషల్ మీడియాలో పెట్టడం వల్ల ఇప్పుడు వైరల్ అయింది. అలాగే పోలీసులు కూడా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే ఇందులో చాలా మంది ఆహ్, సలహా చెప్తూ ఉన్నారు. కొంతమంది రిక్వెస్ట్ చేస్తున్నారు. ఏంటంటే, "ఆ పాపను మాకిచ్చేయండి. మాకు పిల్లలు లేరు. మాకు మగ పిల్లలున్నారు. ఆడపిల్లలు లేరు. పాప బావుంది. మాకిచ్చేయండి." ఎక్కువ మెసేజెస్ చూస్తే ఇవే కనిపించాయి. "మాకు పిల్లలు లేరు. మాకిచ్చేయండి, మాకిచ్చేయండి, మాకిచ్చేయండి." అంటే తుని, కాకినాడ ఏరియాల్లోని పిల్లల కిడ్నాప్, ట్రాఫికింగ్ అనేది జరుగుతుందా? ఎప్పటినుంచి మిస్ అవుతూ ఉన్నారు పిల్లలు? ఇదే వయసు పిల్లలు మిస్ అవుతూ ఉన్నారా? అంటే 2 సంవత్సరాలు, సంవత్సరంన్నర అంటే కాస్త నడకొచ్చిన వాళ్ళు. ఈ ఏజ్‌లో మాట వచ్చి రానట్టున్న వాళ్ళు. ఇలాంటి పిల్లలు ఇక్కడ ఏమైనా మిస్ అవుతూ ఉన్నారా? గతంలో ఇలాంటి కేసులేమైనా నమోదయ్యాయా? సో, ఈ అన్ని కోణాల్లోనూ పోలీసులు మరి విచారిస్తూ ఉన్నారా? సో, చాలా మంది మెసేజ్ చేస్తున్నదేంటంటే, "బాబు, నాయనా, ప్రభుత్వానికి మేము చేతులు జోడించి చెప్తూ ఉన్నాము. ఇక్కడ పిల్లలు మిస్ అవుతున్నారు. పిల్లల కిడ్నాప్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంది. మీరు గమనించండి. మొన్నో జాహ్నవి, ఈరోజు ఈ అమ్మాయి. ఏంటసలని. మరికొందరైతే పిల్లల్ని తల్లిదండ్రులు కని రోడ్డు మీద వదిలేస్తూ ఉన్నారని. ఆ తల్లి అక్కడ ఉంచేసి ఇప్పుడే వస్తానని వెళ్ళిందంట. పాప చెప్తోంది. ఏంటి అని అడిగితే తండ్రి బాగా కొడుతున్నాడు అని చెప్తోందంట. సో, మరి తండ్రి బాగా కొడుతున్నాడు అని చెప్పేసి అంటే తల్లి ఎందుకు అక్కడ విడిచిపెట్టేసి వెళ్ళిపోయింది? పాప తప్పిపోతే తల్లి వదిలెళ్ళిందని ఎందుకు చెప్తుంది? సో, అసలు ఏం జరిగింది ఈ పాప విషయంలో? మళ్ళా ఇంకొక పాప కోణం బయటికి రావడం ఏంటి? ఈ వయసు పిల్లలే ఎందుకు తప్పిపోతూ ఉన్నారు? ఒకవేళ కిడ్నాప్ చేయాలనుకున్న వాళ్ళు దొరికిపోతామన్న భయంతో అక్కడ ఎవరైనా
పడించడం గాని, లేదా ఎవరికంటైనా పడడంతో నా పాపను అక్కడ వదిలేసి ఎళ్ళిపోయారా? అసలు తీసుకువెళ్ళింది తల్లా? కాదా? సో, ఇవన్నీ కోణాలు గూడా మరొకసారి అనుమానాన్ని రేకెత్తిస్తూ ఉన్నాయి. సో, 'జాహ్నవి' తర్వాత మళ్ళా ఈ పాప. అసలు 'జాహ్నవి' ఏమైంది? ఇప్పటికే 'జాహ్నవి' కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చూస్తూ ఉన్నాం మనం. ఓ పక్క కుక్క చనిపోయింది. కుక్క పోస్ట్‌మార్టం రిపోర్టే గాని ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇంకా రాలేదు. అసలు కుక్క గూడా చాలా విచిత్రమైన పద్ధతిలో చనిపోయింది. అది చనిపోయినప్పుడు మనకి ఆ ఫుటేజ్ చూస్తే చాలా లోపలికి బాడీనంతా లాక్కుంటూ గూడా చిత్రహింసలు పడుతూ ఆ కుక్క చనిపోవడం చూసాం మనం. సో, ఆ రకంగా చనిపోయిందనంటే ఏమై ఉండొచ్చు? అది ఖచ్చితంగా వెటర్నరీ డాక్టర్స్‌కైతే తెలిసే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళకొక సైకాలజీని వాళ్ళు గెస్ చేయగలుగుతారు. సో, ఆ సైకాలజీ అసలు ఈ కుక్క ఆ రకంగా ఎందుకు మెలికలు తిరుగుతూ చనిపోయిందన్న దానికి గూడా ఇప్పటి వరకు గూడా ఎలాంటి వెటర్నరీ డాక్టర్స్ ఎవరైనా గూడా ప్రభుత్వం తరపు నుంచి చెప్పిన దాఖలాలు లేవు. అది ఇంకా ఫోరెన్సిక్ రిపోర్ట్ ఎళ్ళింది. అదొస్తది అనే అంటూ ఉన్నారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ ఎప్పుడొస్తది? చాలా టైం పడుతుందది రావడానికి. సో, ఈ వచ్చేలోపు మళ్ళా ఈ పాప మిస్సింగ్ అవ్వడం ఏంటి? సో, ఇది ఇప్పుడు అందరిని గూడా ఒక భయానికి గురి చేస్తుంది. మరి దీని మీద మాత్రం ప్రభుత్వం దృష్టి పెట్టాలి అని జెప్పేసైతే ప్రజలు ప్రాధేయపడుతూ ఉన్నారు. అలా అని ప్రభుత్వం ఏమైనా దృష్టి పెట్టట్లేదా అనంటే, ఈ రోజు వరకు గూడా 'జాహ్నవి' కేసులో మాత్రము ఎక్కడా గూడా కొంచెం గూడా నిర్వీర్యం జేయకుండా, సమయాన్ని వృధా జేయకుండా అన్ని రకాలుగా అంచులంచుల భద్రతతో మొత్తం అన్నీ గూడా పూర్తిగా గూడా ఇన్వెస్టిగేషన్ చేశారు. ఎన్ని రకాలుగా జేయాలో అన్ని రకాల క్లూస్‌ని కూడా కనుక్కునే ప్రయత్నమే చేశారు. అయితే కొన్ని సస్పీషియస్ విషయాలున్నాయి. సైట్‌కి సంబంధించిన వ్యక్తి ఎవరసలు? ఆ వ్యక్తి ఎందుకు అతని పేరు గాని, ఫోటో గాని, ఆ స్థలానికి సంబంధించిన డీటెయిల్స్ అంటే, ఆ తోటకి సంబంధించిన డీటెయిల్స్ ఎందుకు బయటికి రావడం లేదు? ఆ పూర్తి పామాయిల్ తోటకి సంబంధించిన వ్యక్తి, ఓనరు ఈరోజు ఎందుకు అసలు బయట ఎక్కడ గూడా ఒక మినిస్టర్, హోమ్ మినిస్టర్ గూడా వచ్చెళ్ళినప్పుడు ఆయన్నెందుకు అసలు చూపించట్లేదు? అతనెందుకు ఏమి మాట్లాడలేదు? అతని సైట్‌లోనే జరిగింది. అక్కడి నుంచి 30 ఏళ్ళు దాదాపు వీళ్ళందరూ ఉంటున్నారు. మరి ఇంత జరిగేటప్పుడు ఆయన్నెందుకు చూపించలేదు? ఆయనెందుకు ఎలివేట్ అవ్వట్లేదు అసలు? అంటే దీని బిహైండ్ ఏదైనా ఉందా అని కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో, చాలా మంది అదే సస్పీషియస్‌గా గూడా అడుగుతూ ఉన్నారు. అసలు ఆ ఓనర్ ఎవరు? ఏమయ్యాడు? ఓనర్ ఎందుకు బయటికి రావట్లేదు? ఇంత జరుగుతున్నా గూడా ఓనర్ వచ్చి అసలు ఒక బైట్ గూడా ఇవ్వలేదు ఎవరికీ గూడా. మీడియా గూడా ఎందుకు క్వెషన్ చేయట్లేదు అని అంటున్నారు. సో, ఇంకొక కోణం ఏంటి అనంటే దించడానికి వెళ్ళిన బైకు వెనక్కి వెళ్ళిన ఫుటేజ్ ఏమైంది? ఆ ఫుటేజ్ గూడా మాకు కావాలి. మీరు ఆ ఫుటేజ్ చూపించండి. బైక్ ఎందుకు వెనక్కి రాలేదు? బైక్ ఎటునుంచి వెళ్ళిపోయిందసలు? అని జెప్పేసి. సో, వీళ్ళ ఫాదర్ చివరి వరకు వెళ్లి లెఫ్ట్‌కి తిరిగాడు. అక్కడి నుంచి ఆయన ఎక్కడికెళ్ళాడసలు? పాప అక్కడి నుంచి ఎలా మిస్ అయింది? సో, ఇవన్నీ గూడా రకరకాల ప్రశ్నలున్నాయి. మరి పాప అక్కడి వరకు గూడా ఏడుస్తూ వెళ్ళుంటుంది గదా! అది వినిపించలేదా అంత దూరం ఏడుస్తూ ఉంటే? కుక్క గూడా వెనక పరిగెత్తింది. ఎవరైనా లాక్కొని ఎళ్ళుండుంటే అరిచుండేది. ఒకవేళ మత్తుమందిచ్చి కిడ్నాప్ చేసే ధోరణే గనక అక్కడ అదే గనక జరిగుండుంటే, వాళ్ళ ఫాదర్ ఎంతో దూరంలో లేడు. ఖచ్చితంగా పాప ఏడుపైతే వినిపిస్తది. కనీసం గుంజుకునేటప్పుడైనా వినిపిస్తది గదా! ఇది ఎవరో తెలిసిన వ్యక్తులు చేసింది. బాగా అంటే పాపని మచ్చిక చేసుకునే చనువున్న వ్యక్తులే కిడ్నాప్ చేసుంటారు అనేది ఇంకొక కోణం. అంటే పాప తెలుసు గాబట్టి మీ నాన్న దగ్గరికి తీసుకొనెళ్తాను రా అని చంకెక్కించుకున్నారనుకోండి సపోజ్. సో, ఏ బిస్కెట్టో, చాక్లెటో ఇస్తారు. మత్తుంటది తీసుకొనెళ్ళిపోతారు. సో, పాపేంటంటే మా వాళ్ళే గదా! మా చుట్టాలే గదా! అని జెప్పేసి నాన్న దగ్గరికెళ్తాననే దీనిలో ఎళ్ళుండొచ్చు. అందుకే కుక్క గూడా కొంత దూరం ఎళ్ళే వరకు గూడా ఏమనుండకపోవచ్చు. వాళ్ళతో పాటు కుక్క ఎళ్ళిపోయి ఉండొచ్చు. సో, అక్కడ కొంత దూరం ఎళ్ళిన తర్వాత కనుచూపు మేరలో ఎవరు లేనప్పుడు అక్కడ ఏదైనా చేసి కుక్కకి అలాగే పాపకు గూడా మత్తుమందు ఇచ్చుండొచ్చు. తర్వాత కుక్క లేచి తిరగబడే ఛాన్స్ ఉండుండొచ్చు. లేదు అంటే ఇంకొక అనుమానం ఏం వ్యక్తం చేస్తున్నారంటే తెలిసిన వ్యక్తులే అయ్యుంటే వాళ్ళతో పాటే పాప అలాగే కుక్క గూడా కొంత దూరం పరిగెట్టుండుంటే ఇద్దరికీ గూడా మత్తుమందు ఇచ్చిన తరుణంలోన కుక్క అక్కడ పడిపోతే మత్తెక్కి కుక్కని ఏదైనా ఒక బలమైన రాయితోనో, ఒక కర్రతోనో, రాడ్‌తోనో కుక్కని అంటే ఇలాంటి ప్లేస్‌లో దాని సైడ్ ప్లేస్‌లో దెబ్బ బాగా గట్టిగా తగిలింది అని పోస్ట్‌మార్టంలో వచ్చింది. సో, అంటే ఇంక చనిపోతది అన్నట్టుగా దాన్ని ఆ మత్తులో ఉన్నప్పుడే గట్టిగా ఏమైనా కొట్టేసుంటారా? ఆ మత్తు దిగి దానికి ఆ పెయిన్ రిలీఫ్ అయ్యి అది లేచేటప్పటికి అక్కడ పాప లేదు. అలాగే వెళ్ళిన వ్యక్తి లేకపోయి ఉండొచ్చు. అప్పుడు కుక్క వెతుక్కుంటూ ఆ మత్తులోన బలం లేక దానికి డీహైడ్రేట్ అయిపోయి ఫుడ్ సరిగ్గా లేక అది మొత్తానికి 3 రోజులు పట్టుండొచ్చు దానికి ఇంటికి రావడానికి. సో, అది ఎంత దూరం వెళ్ళింది అసలు. సో, ఇవన్నీ గూడా ప్రతి కోణంలో గూడా తరచి బాగా క్షుణ్ణంగా పరిశీలించాల్సొస్తుంది ఈ కేసులోని. సో, మరలా ఇంకొక పాప ఇప్పుడు మిస్సింగ్. మరి ఆ పాప ఎవరనేది తెలుసుకోవాలనంటే పాప ఆధార్ కార్డ్ సెంటర్‌కి పాపని తీసుకొనెళ్ళండి. సో, ఫోటో క్యాప్చర్ చేయండి. సో, పేరెంట్స్ డీటెయిల్స్ వచ్చే అవకాశం ఉంటాయి. తెలిసే ఛాన్స్ ఉంటుంది పేరెంట్స్ ఎవరైనా అప్పగించొచ్చు అని చెప్పి చాలా మంది గూడా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేస్తున్నారు. సో, మీరేమనుకుంటున్నారో ఈ విషయం గురించి
కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ పెట్టండి. అలాగే ఎక్కడైనా గూడా జ్ఞానేశ్వరి జాడ గనక ఎవరికైనా కనిపిస్తే తప్పకుండా పోలీసులకు తెలియజేయండి. అలాగే అసత్య ప్రచారాలైతే చేయొద్దు. పాప ఉందా? లేదా? అనేది ఎవరు గూడా ఎలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వొద్దు అని చెప్పి గవర్నమెంట్ గూడా సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. తెలియకుండా ఎవరు గూడా అసత్య ప్రచారాలైతే చేయకండి. మొత్తానికి చిన్న పిల్లలైతే కాకినాడ తుని ఏరియాలో మిస్ అవుతూ ఉన్నారు. అది బాగా దట్టంగా ఉన్న కొండ ఏరియా, తోటలు ఇవన్నీ గూడా ఉన్నాయి. సో, అక్కడ హంటర్స్ గూడా వస్తారని జెప్తూ ఉన్నారు. సో, హంటర్స్ నిజంగానే అంటే అదంతా గూడా కరెంట్ ఫెన్సింగ్ యేసారంటున్నారు. అలా హంటర్స్ ఏమైనా తీసుకెళ్ళి ఉండుండొచ్చా? పిక్కర్స్ ఎవరైనా తీసుకెళ్ళి ఉండుండొచ్చా? అసలు ఏమై ఉంటుంది? సో, ఇవన్నీ గూడా అనుమానాలున్నాయి. మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్‌లో కామెంట్ పెట్టండి. అలాగే జ్ఞానేశ్వరి క్షేమంగా ఇంటికి చేరుకోవాలని అందరం కోరుకుంటున్నాం.